జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో లడ్డు ప్రసాదం అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఆందోళన చేస్తున్నారు. లడ్డు టికెట్ తీసుకుని గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న ప్రసాదం దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని ప్రసాదం అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా ఆలయ అధికారులు విఫలమయ్యారని భక్తులు కోపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. కొండగట్టు ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా ఆలయ అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా ఇవాళ హనుమాన్ జయంతి, చిన్న జయంతి 3వ రోజు ఇవాళతో ముగుస్తుంది. అయితే ఇవాళ కూడా మాల విరమణదారులు అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీగా చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి ఇటు దైవ దర్శనం చేసుకున్న తర్వాత, మాల విరమణ చేసిన తర్వాత లడ్డూ ప్రసాదంతో పాటు పులిహోర తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్దామని కూడా క్యూ లైన్ లో వేచి చూశారు. దాదాపు 2.5 గంటలు గడిచినా కూడా ఒక్కరికి కూడా లడ్డు ప్రసాదం అందలేదు. దీంతో 2.5 గంటలు 3 గంటల పాటు లైన్ లో వేచి చూసి అక్కడ ఉన్నప్పటికీ కూడా లడ్డు లేదని చెప్పడంతో ఈ భక్తులంతా కూడా ఒక్కసారి ఆగ్రహానికి గురయ్యారు. ఇటు అధికారులకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అక్కడ ఆందోళన కూడా చేపట్టారు. అలాగే ఆ లడ్డు ప్రసాదం ఏదని అధికారులను అడిగితే మా జేబులోంచి ఇవ్వమంటారంటూ వాళ్ళు దురుసుగా ప్రవర్తించినా కూడా ఈ భక్తులకు మరింత ఆగ్రహానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి లడ్డు ప్రసాదం వచ్చినప్పటికీ కూడా అది కూడా ఒక్కొక్కరికి 4 అవసరం ఉంటే ఒక్కటి మాత్రం ఇస్తూ వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే అధికారులు మాత్రము అందరికీ సరిపడా లడ్డూలు అందుబాటులో ఉంచడమని చెప్పినప్పటికీ కూడా అది కేవలము నోటి మాటగానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తాగునీటి సౌకర్యం పూర్తిగా లేదు. అలాగే చలువ పందిలు వేయాల్సి ఉండగా అది కూడా పూర్తిగా వేయలేదు. వేసినటువంటి పందిరి కూలిపోయి పలువురు భక్తులకు కూడా ఇప్పటికే గాయాలయ్యాయి. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టచ్చినట్టు కనిపిస్తోంది. తూతు మంత్రంగా ఏదో ₹1 కోటి నిధులు విడుదల చేసినప్పటికీ కూడా అరకొర సౌకర్యాలు కల్పించి ప్రమాణించినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మొత్తంగా భక్తుల ఆగ్రహానికి అధికారులు మరొకసారి గురయ్యారు. మరి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని సక్రమంగా ఉండేలా చూస్తున్నప్పటికీ కూడా ఈ కొండగట్టు దేవస్థాన అధికారుల తీరుతో మొత్తానికైతే భక్తులు తీవ్ర ఆగ్రహానికి అసహనానికి లోనయ్యారు. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.